బాగుందా? జాతర బాగా జరుగుతుంది. మీద చెయ్యెత్తనా? చూడు మావయ్య, ఒంటి మీద చెయ్యెత్తనాడు. ఏటా ఇది? నువ్వు చూసావా? అరే ఆడపిల్ల సిగ్గించి చెప్తుంటే అయినా మీ ఊరోళ్ళు పాడిపోతే అంత. ఊరు గురించి మాట్లాడబాక. ఆసి వాళ్ళ నాన్నని చంపేశారు బేబమ్మ. నిన్న రాత్రి మాకు పక్క రోజులకి గొడవైంది. ఆసి కూడా బాగా దెబ్బలు తగిలేశాయి. ఆసి ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎక్కడికి? వచ్చి పండుగ. అన్నయ్య, ఏమైందన్నయ్య? ఈ టైంలో ఫోన్ ఏంటి? ఈ ఇంటి ఆడపిల్లని కన్నీళ్లు పెట్టి పంపించేశానని రోజు నాన్నపడే బాధ చూడలేకపోతున్నాను. అయినా నీ మొగుడు చేసిన తప్పుకి నువ్వు నీ కొడుకు ఏం చేస్తారులే. అదే దగ్గరలో మంచి ముహూర్తాలు ఉన్నాయన్నావు కదా, కనుక్కొని చెప్పు. నా కూతురే నీ ఇంటి కోడలు. ఇది రాయనమ్మాట. అలాగే ఆడపిల్ల హద్దు దాటిందన్న ఈజయం ఇల్లు దాటకూడదంటే చేసుకోబోయేవాడు మనింటోడై ఉండాల.
ఏయ్! అయ్యా బేబమ్మ కనిపించట్లేదు, ఎతకండ్రా. ఏయ్! అయ్యా ఊళ్ళో ఈ విషయం ఎవరికి తెలియకూడదు. సైకిల్ మీద సైలెంట్గా వెళ్ళండి. రాసి వెళ్ళిపోదాం. ఎక్కడికి? ఇక్కడి నుంచి మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. రా. నేను రాను. నా ముందే మా నాన్నని చెప్పేశారు. అది ఇక్కడ నా కళ్ళ ముందే కదులుతుంది. ఇలాంటప్పుడు అడగడం కరెక్ట్ కాదని నాకు తెలుసు, కానీ ఈ టైం దాటిపోతే మీ నాన్నలాగే నేను నీతో ఉండను ఆసి. పద పోదాం. వదులు. అయ్యో బేబమ్మ, రాకపోతే నేను చచ్చిపోతాను ఆసి. అది కాదు, నా మాట విను. బేబమ్మ నీకు మాట చెప్పాలి బేబమ్మ. నువ్వు రారా. అన్నయ్య పొద్దు పొద్దున గుమ్మం ముందు కూర్చున్నారేటి? 5 వీడిని గడప దాటించేసామన్నారు పంతులు గారు. తర్వాత వర్జం మీద ఉందంట కదా, అందుకే నేను వీడు వచ్చేసాం. బావగారు వాళ్ళంతా వెనకమాల వస్తున్నారు.
ఏటే అయ్యా అది పర్వాలేదు చెప్పు. బేయమ్మ గారు ఒరిస్సా వెళ్ళే గూడ్స్ బండి ఎక్కేశారయ్యా. తెల్లారితే నిశ్చితార్థం కావాల్సిన పిల్ల గురించి ఏంట్రా మాటలు? గోయిందో అయ్యా నువ్వు వెళ్ళి చూడరా. సరేనయ్యా. అయ్యా బేబం గారు జోలు పడుకున్నారయ్యా. ఫ్రాన్సిస్ కూడా వేసి వచ్చాను. ఒరేయ్ గోవిందో, అయ్యా రేపటి నుంచి బేబమ్ని నువ్వే బండ్లో కాలేజీకి తీసుకెళ్ళరా. అలాగయ్యా. 90 ప్రకాష్ గాడి షాపులో తెల్ల కాగితాలు పుస్తకాలు కొనడం ఆక్కూడదు. బేబమ్మ ఇస్త్రీ బట్టలు నలగడం ఆక్కూడదు. అలాగయ్యా. బేబమ్మ కాలేజ్ హాజరు పట్టీలో ప్రెసెంట్ మిస్ అని పట్టం ఆక్కూడదు. ఏటే? అలాగయ్యా. అలాగే. ఈ రోజు జరగాల్సిన నిశ్చితార్థానికి శకునం బాలేదని చెప్తావో, శాస్త్రం ఒప్పుకోలేదని చెప్తావో, ఆడపిల్లకి ఈలు కాలేదని చెప్తావో, ఏం చెప్పుకుంటావో చెప్పుకో. నువ్వు ఏదైతే ముహూర్తం పెట్టుకున్నావో అదే ముహూర్తానికి నా కూతురి నీ ఇంటి కోడలవుతుంది. ఏంటి? చాలా పనులు ఉన్నాయి. టవల్ లాగేస్తా. బుద్ధి అసలు నీకు. సారీ బేవమ్మ, పొద్దున కోపంలో వచ్చేసాను. ఒకసారి నా మాట విని బేవమ్మ. బేవమ్మ, నువ్వంటే నాకు అది మాత్రం ఇష్టం బేవమ్మ. మీకు తండ్రి ఆసే ఆసే ఆసే. ఆసి అయ్యా, బేబం ఇక్కడ కలకత్తాలో కూడా లేదయ్యా. కూర్చో బేవమ్మ, తినడానికి ఏమైనా తీసుకొస్తాను. అలాగే. బేవమ్మ, బేవమ్మ, బేవమ్మా, బేవమ్మా. పేమెంట్ చేస్తారా? నా పేమెంట్ చేస్తారా? పేమెంట్ చేస్తారా? చంపేస్తాను ఒక్కొక్కడిని. నక్కోడక్క. ఎక్కడికి? నువ్వు బయట ఉండడం మన మంచిది కాదు బేవమ్మ. చూసే కదా రాత్రి ఏమైందో. ఇక్కడ ఏదైనా లేడీస్ హాస్టల్ ఉందేమో చూద్దాం. హాస్టల్ 1 महीने को 3000 पर्चा. क्यों हुई हो? इतने से नहीं होता. రోజు नहीं 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 होता. ఒక్కటంటే ఒకటే రోజు. पूरा पैसा पे करना. जाओ जाओ. దండం పెడతాను. ఆసి వద్దా ఆసి. ప్లీజ్ అండి,
ప్లీజ్. ठीक है आप लोग को 2 दिन का टाइम देती हूँ. ఆసి నువ్వెక్కడుంటావు? 3000 కట్టాలి కదా, వస్తాను. అన్నయ్య 3 నెలలు గడిచిపోయాయి కదా, ఓసారి గుర్తు చేసి వెళ్దామని. ఇంకో 3 నెలలు ఉన్నాయి కదా, వెళ్ళు. एक महीने को 3000 पर्चा. భయ్యా థ్యాంక్ యూ. లీను డబ్బులు ఆసి రేపటి కూడా డబ్బులు కట్టేసింది బేబమ్మ. ఎలా? పని దొరికిందిలే, నాకు రూమ్ కూడా ఇచ్చారు. రూమ్ ఇచ్చారా? అయితే నేను వచ్చేస్తాను, పద. లేదు బేబమ్మ, నాతో పాటు ఇంకో కుర్రోడు కూడా ఉంటాడు. నమస్తే. సరే నేను వెళ్తాను. देखी रात भरी काम गर्छौ मरला नि के चाहियो? నాకు 3000 కావాలి. డబ్బులు చాలా బాగుంది. తిను. నెల మొత్తానికి డబ్బులు కట్టేశాను, ఇంక ఇబ్బంది ఏముండదు లేపేవమ్మా. ఆసి నువ్వు రోజుకొకసారి కడితే రేపు తీసుకెళ్ళిపోతావని ఒక ఆశ ఉండేది. ఇప్పుడు నెలంతా ఇక్కడే ఉండాలా? ఏమైంది బేబమ్మా? వచ్చిన దగ్గర నుంచి నువ్వు అక్కడ, నేను ఇక్కడ. ఇన్నలా కాదు కదా బేబమ్మా, నీ బాధ్యత మొత్తం నేనే చూసుకోవాలి. ఎప్పుడు నీ పక్కనే కూర్చోాలంటే ఎలా కుదిరిద్ది చెప్పు? అప్పుడు కూడా నువ్వు నా పక్క నుండి వాడివి కాదాసి, కానీ ఉన్నట్టు అనిపించేది. ఇప్పుడు అది కూడా అనిపించట్లేదు. మనల్ని ఇంత దూరం తీసుకొచ్చిన ప్రేమ నీ దగ్గర ఇప్పుడు కనపడట్లేదు. కనపడలేదా? అయితే ఇప్పుడు ఏమంటావు? అప్పుడు మీ ఇంట్లో ప్రేమ లేదు కాబట్టి నాతో వచ్చేసావు. ఇప్పుడు నా కాడ ప్రేమ లేదు కదా, మరి మీ ఇంటికి పో. ఇన్నాళ్ళ రోజు నేను కలవలేను, నీ పక్కనే కూర్చొని కబుర్లు చెప్పలేను, నువ్వు అన్నట్టునే తాళి కట్టేలేను. నాతో బతికి ఇలానే ఉంటుంది. కాలితే ఉంటే లేకపోతే పో. తీసుకో డబ్బులు, ఉంటే ఉండిపోతే పో. अरे अरे अन्ना ఏమో కనపట్లేదంట. అసలు ఏమైపోయావు ఇన్ని రోజులు? ఏదో మాట అన్నానని అలా వదిలేసి వెళ్ళిపోతావా? అది కాదు బేవమ్మ, పక్కూర్లో ఎక్కువ డబ్బులు వస్తాను పనికి వెళ్ళాను. నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. పద వెళ్ళిపోదాం. నన్ను అర్థం చేసుకో బేబమ్మ. నువ్వేం చెప్పినా నేను విన్ను. బేబమ్మ నా మాట విను. నేను వినను. ఈ రోజు నుంచి మంతనే ఉంటుంది. वेलकम टू अमर तस का तस में बैठो बैठो. फूल किसके लिए? भाभी के लिए. ఈ ఒక్క రాత్రి మా కోసం ఎక్కడైనా ఉండి రూపాను. हाँ ठीक है ठीक है. ఏంటి రోజు పూలు? ఏ ఇలా రా.
బూతులు రూపేన్ వస్తాడేమో. రాట్లే, రావద్దని చెప్పాను. హసి, 3 days, no chance. ఏమైంది? ఛాన్స్ మిస్ అయిందనా? ఏం కాదులే, ఇప్పుడు కూడా నన్ను హక్ చేసుకోవచ్చు, ఇప్పుడు కూడా ముద్దు పెట్టుకోవచ్చు, ఇప్పుడు కూడా కావాల్సినంత ప్రేమించుకోవచ్చు. ప్రేమించుకోవచ్చా?